హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను ఎగ్ కర్రీ ఈజీ స్టైల్లో ఎలా చేయాలో ఇప్పుడు చెప్తున్నాను. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. అందులో 5-6 ఉల్లిపాయలు కోసి చిన్న ముక్కలుగా కోసి అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇది బాగా వేగనివ్వాలి. బాగా ఉల్లిపాయలు మగ్గనివ్వాలి ఆయిల్లో. ఇలా ఈజీగా మీరు కోడిగుడ్డు కర్రీ అనేది ఈజీగా చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ఈ కర్రీ చేసుకోవచ్చు. ఇలా ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇందులో బాగా కలుపుతూ ఉండాలి, లేకపోతే కింద మాడిపోతాయి. ఇప్పుడు ఇవి చూస్తే మీరు కొంచెం బాగా మగ్గినట్టు ఉన్నాయి. ఎంత ఆయిల్లో వేగితే అంత రుచిగా ఉంటుంది కర్రీ. ఇప్పుడు ఇందులో మనకు 2 టేబుల్ స్పూన్ కారం పడుతుంది. కారం వేసుకోవాలి. కారం వేసి బాగా కలపాలి. బాగా కలిపి ఇప్పుడు ఇది బాగా కలిపి ఇందులో వాటర్ పోసుకోవాలి. గ్లాసున్నర వాటర్ పోసాను. ఇప్పుడు ఇవి ఉడుకుతున్నప్పుడు కోడిగుడ్లను కట్ చేసుకొని వేసుకోవాలి జాగ్రత్తగా. ఇందులో కోడిగుడ్డు పై భాగం పడకుండా వేసుకోవాలి. ఇది ఒకదానికి ఒక తగలకుండా దూరంగా వేసుకోవాలి. నేను 5 కోడిగుడ్లతో ఈ కర్రీ చేస్తున్నాను. మీకు కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇలా వేసిన వాటిని కొంచెం సేపు అలాగే వదిలేయాలి. తర్వాత ఇది చూస్తే గుడ్డు అనేది బాగా ఉడికింది. ఇప్పుడు ఇది పైకి కిందికి చేస్తుంది. ఇప్పుడు ఈ నీరంతా బాగా అడ్జస్ట్ అయిపోవాలి. ఇప్పుడు మన ఎగ్ కర్రీ అనేది రెడీ అయింది. చూడండి, ఎంతో రుచిగా ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు కర్రీ అనేది ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. ప్లీజ్